ఇది అయిపోయిన తర్వాత సాయంత్రానికి కేటీఆర్ కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన కూడా అంటే చాలామంది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా, కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా ఎక్కడ కేటీఆర్ భయపడతాడో, లేకపోతే మీడియా ముందుకు రాడో, లేకపోతే ఇదో అదో అని చెప్పేసి చాలా రకాలుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన చాలా నిన్న ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చాలా విషయాలను కూలంకషంగా చెప్పడం జరిగింది. నువ్వు ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, ఇంకా ఇది ఒక్కటే అవుతుందని అనుకోవట్లేదు, ఇంకా చాలా కేసులు పెట్టవచ్చు, నువ్వు రేపు భవిష్యత్తులో ఇంకా ఎన్నో కేసులు పెట్టవచ్చు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టవచ్చు. అన్నింటికి మేము సిద్ధపడే ఉన్నాం, అన్నింటికి మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి రెడీగానే ఉన్నాం. ఎవరెవరి భాగవతం ఏ విధంగా ఉండబోతుందో మేము చూడబోతా ఉన్నాం. నో ప్రాబ్లం, మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే పెట్టుకోవడం చెప్తూ ఆయన కొన్ని కామెంట్లు చేసి ఆ కామెంట్లు ఇప్పుడు చూద్దాం. జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో చర్చకు సిద్ధమా? ఏది రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచే పరిపాలన కొనసాగుతూ ఉన్నారు కదా, ఆయన ప్యాలెస్ ముఖ్యమంత్రి అనమాట, ప్యాలెస్ సీఎం. కేసీఆర్ని ఫామ్ హౌస్ సీఎం అని చెప్పారు కదా, ఈయననేమో ప్యాలెస్ సీఎం, ఆయననేమో ఫామ్ హౌస్. అంటే ఆయన ఒక రైతు, ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉండి ఆ వ్యవసాయాన్ని ప్రేమించేటువంటి వ్యక్తి కేసీఆర్. ప్యాలెస్లో ఉండి రియల్ ఎస్టేట్ రంగాన్ని, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో సమావేశము, వ్యాపారవేత్తలతో సమావేశము, చీకటి ఒప్పందాలు, చీకటి ఫైళ్ళు ప్యాలెస్ నుంచి పంపించడమేమో రేవంత్ రెడ్డి గారికి తెలిసినటువంటి విద్య. కేసీఆర్ గారికి ఏమో వ్యవసాయ క్షేత్రంలో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ప్రకృతిని చూస్తూ ఇదే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 80-70% వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది. కాబట్టి ఈ రైతాంగానికి ఏం మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఆయనది. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారిదేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ కోణంలో మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడతా ఉన్నది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఈ రకంగా ప్యాలెస్ వ్యవహారం కనబడతా ఉంది క్లియర్. అందుకే నేను ప్యాలెస్కి రావడానికి రెడీగా ఉన్నా, దీని మీద చర్చిస్తాను, నువ్వు రెడీగా ఉన్నావా? ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి అసెంబ్లీలో చర్చ పెట్టమంటే పారిపోయినావు, పోనీ నీ ఇంటికే వస్తా, అక్కడ చర్చ పెడదాం రెడీనా అని చెప్పేసి ఇదే కెమెరాల ముందు ఇదే కెమెరాలు పెట్టుకొని చర్చ పెడదాం, ఫార్ములా ఈ రేస్ ఏంది, అవినీతి ఏంది, కథ ఏంది, కార్ఖానం ఏంది, మీరు ఏం ఆరోపిస్తారు, ఏ కథ, 100% చర్చకు సిద్ధం అని చెప్పేసి కేటీఆర్ ఆయన చెప్పడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ పైన రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. అనా పైసా అవినీతి చేయలే, స్కామ్ అని హైకోర్టు అనలే, విచారణకు మాత్రమే అనుమతి ఇచ్చింది, నిజాయితీకి ధైర్యం ఎక్కువ, సీఎం ఇచ్చే లీకులు వేదవాక్కులు కాదు, మీడియా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. గంత తీరికేడు సార్ మాకు జర్నలిస్టులకు, మీడియాకి గీలకి అంత తీరిక ఉందా? ఎన్టీ ఓడు బ్రేకింగ్ అయ్యాగా దాన్ని చూసి పక్క టీ ఓడేస్తాడు, ఆ పక్క టీ ఓడు బ్రేకింగ్ అయ్యాగా దాన్ని చూసి ఎన్టీ ఓడేస్తాడు, టీవీ నైన్ ఓడు బ్రేకింగ్ అయ్యాగా దాన్ని చూసి పక్క టీ ఓడేస్తాడు. ఇదే ఉంటుంది మీడియా రంగంలో. మేము కూడా 15 సంవత్సరాల నుంచి పనిచేసి వచ్చినాం. ఎవడి భాగవతం ఏంది, ఏ రకంగా వార్తలు వల్లిస్తారు, ఏ రకంగా వడ్డిస్తారు, ఏ రకంగా వారుస్తారు, ఏ రకంగా దానికి మసాలా యాడ్ చేస్తారు అనేది ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళం మాకు తెలుసు. ఆ విషయం ఎంత జుగుప్సాకరమైనటువంటి వ్యవహారం ఉంటుంది అంటే ఆ ఏబిఎన్, ఆ మహాన్యూస్, ఈ ఎన్టీవీ, ఈ ఛానళ్ళు అయితే మరీ దారుణం వార్తని మొత్తానికే మ్యానిపులేట్ చేసి పడేస్తాయి. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఎట్లా కావాలనో ఆ రకంగా తీర్చిదిద్దుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి అంటే అంత తీరికలు ఉండవు. సో కాబట్టి అది వేరే రకం అనమాట. సో హైకోర్టు అనుమతితో లాయర్తో ఏసీబీ విచారణకు వెళతా, అనుముల రాజ్యాంగం పైన కాదు, అంబేద్కర్ రాజ్యాంగం పై నమ్మకం ఉన్నది, సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తాం, మా ఇంట్రెస్ట్ ఫార్మరు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ రేసు, రైతు భరోసా నుంచి డైవర్షన్ కోసమే కేసు పెట్టిరు, హైకోర్టు తీర్పుపై స్పందించినటువంటి కేటీఆర్. ఫార్ములా ఈ రేసు వ్యవహారం పైన హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా విషయంలో చేసిన మోసం నుంచి, రైతుల నుంచి, ప్రజల సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే కేసు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీలో చర్చ పెట్టమంటే రేవంత్ రెడ్డి పారిపోయారని అన్నారు. తాము మాత్రం ఎక్కడికైనా చర్చకు సిద్ధమని అన్నారు. ఎన్ని డైవర్షన్ ప్రయత్నాలు చేసినా రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. రేసు నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదని మరొకసారి స్పష్టం చేశారు. సో కాబట్టి నేను ఈ కేసు ఎందుకు పెట్టిరు, ఇప్పుడు ఎందుకు ఈ హడావుడి చేస్తా ఉన్నారు అంటే 200% ఇది డైవర్షన్ కోసం. ఎందుకంటే రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పేసి పొంగనాలు కొట్టిరు వీళ్ళు, ఎవరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పారు. ఏడాదిన్నర కాలం పాటు 3 పంటలకు రైతు భరోసాని ఎగ్గొట్టిర్రు. పైసలు 2 పంటలకు పూర్తి స్థాయిలో ఎగ్గొట్టిర్రు. ఒక పంటకేమో కేసీఆర్ పెట్టిపోయినటువంటి పైసలు గవే 5,000 రూపాయల ఎకరానికి వేసిర్రు. కానీ మిగతా 2 పంటలకు మాత్రం ఎగ్గొట్టిర్రు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇంకో ఇస్తాము యాసంకి అంటున్నారు కానీ ఆ నమ్మకం కూడా లేదు. సో కాబట్టి ఈ రకంగా
మోసం చేసి రైతులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మస్తు కోపం మీద ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ మీద. ఏం దుర్మార్గమైన పార్టీరా ఇది, ఎంత లత్కోర్ పార్టీ ఇది, ఈ ఏం చెప్పిరు ఏం చేసిరు, నోటికాడు ముద్దని మన్నుపాలు చేసిరు. ఏదో కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత పొట్టకో గుట్టకో దేనికో దానికో వ్యవసాయానికో అక్కడికి వస్తుండే, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుండే. సో కాబట్టి మేము కనీసం ఆ రైతు బంధు పైసలు వస్తే దేనికో దానికి వాడుకుందాము అని చెప్పేసి రైతులు కొంత నిమ్మలంగా ఉంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రైతులకు తెలిసిపోయింది నల్ల ఏది తెల్ల ఏది, దొంగ ఎవడు దొర ఎవడు, ఏ రకమైనటువంటి పరిపాలన ఎవడు చేస్తా ఉన్నాడు, కేసీఆర్ ఏం చేసిండు ఈయన ఏం చేస్తా ఉన్నాడు అనేది రైతులు కూడా తెలుసుకున్నారు. తెలుసుకొని ఇప్పుడు అది చూస్తూ ఉన్నారు. అంత కోపము ఆ డైవర్షన్ అదంతా కూడా డైవర్షన్ చేయడం కోసము, రైతుల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసము, మీడియాకు ఒక పని చెప్పడం కోసము ఈ రకమైనటువంటి వ్యవహారానికి తెరలేపిండు రేవంత్ రెడ్డి. అందుకే ఇప్పుడు కేటీఆర్ మీద కేసు, కేటీఆర్ను అరెస్ట్ చేస్తాడు. ఈ అరెస్ట్ చేసి ఎన్ని రోజులు పెడతాడు జైల్లో, ఎన్ని రోజులు పెడతాడు, మా అయితే 1 నెల 2 నెలలు 3 నెలలు. అది జరిగినటువంటి అవినీతి ఏంది కోర్టులు అయితే మరి న్యాయస్థానాలు అయితే కళ్ళు మూసుకొని లేవు కదా. న్యాయం ఇయ్యాలి కాకపోయినా కింది కోర్టులో జరగకపోయినా పైన కోర్టులో జరుగుతుంది కదా. ఆ పై కోర్టు కాకపోతే ఆ పై కోర్టు కదా, సుప్రీంకోర్టు దాకా కొట్లాడేటువంటి అవకాశం ఉంది కదా.